అడవికి దగ్గర చేన్లు ఉన్నవాళ్ళు కోతుల బారి నుండి మరియు పందుల బారి నుండి పంటను రక్షించుకోవడానికి కొన్ని ముఖ్యమైన చర్యలు తీసుకుంటే బాగుంటుంది. అవి నేను మీకు తెలియజేస్తాను. కోతులు మరియు పందుల బారి నుండి పంటను రక్షించుకోవడానికి ఇలాంటి జాలి అయితే తీసుకొచ్చి అమర్చితే బాగుంటుంది. ఈ జాలి ప్రైస్ కిలోకి 500 రూపాయలు మాత్రమే ఉంటుంది. కాబట్టి ఒక రెండు కిలోలు తీసుకున్నట్లయితే మీకు చుట్టూ 5 ఎకరాలకి సరిపడా వస్తుంది. 5 ఎకరాలకి చుట్టూ అవుతుంది. ఈ జాలి చేపల కోసం ఉపయోగిస్తారు, కానీ అతి తక్కువ ధరకే దొరుకుతుంది. నేనైతే మా చేనులో చుట్టూ ఈ జాలి అయితే కంచెలాగా వేయడం జరిగింది. అప్పటి నుంచి కోతులు కానీ పందులు కానీ రావడం ఆగిపోయాయి. పంట సురక్షితంగా ఉంది. ఇది ఒక్క జాలి తీసుకుంటే 500 మీటర్ల దూరం వస్తుంది. 500 మీటర్ అంటే దగ్గర 1/2 కిలోమీటరే. దీన్ని అమర్చడానికి 7 ఫీట్లు ఉన్న బొంగులను కట్ చేసి తవ్వుకొని పాతుకోవాలి. వర్షాకాలంలో గడ్డపారతోని పాతుకుంటే సరిపోతుంది. పొక్క చేసి అందులో పెడితే తవ్వుకోవడం అవసరం ఉండదు. రైతులు చాలామంది రకరకాలుగా కోతుల బారి నుండి పంటను రక్షించుకోవడానికి వివిధ పద్ధతులు వాడుతూ ఉంటారు. ఇందులో నాకు నచ్చిందైతే ఈ జాలి అయితే నాకు చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అడవికి దగ్గరగా భూములు ఉన్న వారికి కూడా హెల్ప్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నాను. ఇలాంటి మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అని అంటే, రైతు సంవత్సరమంతా కష్టపడి పండించుకున్న పంటను ఒక్క రోజులోనే కోతులు పందులు తినేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. రైతు అనేవాడు దేశానికి వెన్నుముక్క లాంటి వాడు. ఎందుకంటే రైతు లేకుంటే దేశంలో తినడానికి తిండి కూడా దొరకనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి రైతులకు సపోర్ట్ చేయాలని నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో వ్యవసాయానికి సంబంధించిన వీడియోలు అయితే నేను ప్రతిరోజు పెడుతూ ఉంటాను. అవి చూసి మీరు కూడా పంటలో అభివృద్ధి సాధించాలని కోరుతూ ఈ వీడియో చేస్తున్నాను. మరియు ఈ జాలి అమరిస్తే పందులకు కోతులకు ఎటువంటి హాని కలగకుండా ఉంటుంది.